వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారు ప్రాజెక్ట్ సంబంధించి టైటిల్ రివీల్ అయింది. ఆదర్శ కుటుంబం AK-47 అని కింద పెట్టారు. ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబాలు, వాటి తాలూకా వ్యవహార శైలి, ఈ టైటిల్తో సినిమా చేయటం అనేది నిజానికి కత్తి మీద సాము లాంటి వ్యవహారం. మారిపోయిన కుటుంబ వ్యవస్థ మీద ఏదైనా సెటైర్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? భరద్వాజ గారు, ఇప్పుడు మనకి వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారు ప్రాజెక్ట్ సంబంధించి టైటిల్ రివీల్ అయింది. అవును. ఎలా అనిపించింది టైటిల్? ఆదర్శ కుటుంబం AK-47 అని కింద పెట్టారు. అంటే హౌస్ నెంబర్ 47 అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. అయితే AK-47గా మనకు ఒక హిస్టరీ ఉంది. అంటే కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది ఇది. అయితే హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటూ ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబాలు, వాటి తాలూకా వ్యవహార శైలి, అలాగే ఇతర సభ్యులు, వాళ్ళ గొడవలు, గందరగోళాలు, వీటి మధ్య నుంచి ఒక ఎంటర్టైనింగ్గా మాత్రమే కాకుండా ఎడ్యుకేటివ్గా కూడా ఉండే కథ అయి ఉండొచ్చు అనేది అంచనా. అంటే కుటుంబం తాలూకా, అంటే ఈ టైటిల్తో సినిమా చేయటం అనేది నిజానికి కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఎందుకు అంటే ఈ రోజున కుటుంబంలో ఈరోజు ఏ ఇంట్లో చూసినా కానీ డ్రాయింగ్ రూమ్ కనిపించటం లేదు. బెడ్రూముల సంఖ్య పెరుగుతోంది. ఎవరి ఫోన్లో వారు, ఎవరి కంపార్ట్మెంట్లో వారు, ఎవరి జీవితాల్లో వారు ఉంటున్నారు. కలిసి ఉండటం లేదు, ఒకే రూఫ్ కింద ఉంటున్నారు. కానీ ఎవరి అభిప్రాయాలతో వాళ్ళు బతుకుతున్నారు, రకరకాల వైరుధ్యాల్లో బతుకుతున్నారు. ఈ కొత్త ప్రపంచంలో, అంటే కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో మారిపోయిన కుటుంబ వ్యవస్థ మీద ఏదైనా సెటైర్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా త్రివిక్రమ్ అనేది ఒక అనుమానం. వెంకటేష్ని ఈ సినిమాలో కీలక పాత్రలో పెట్టడం అంటే ఇదే పాయింట్. ఇది నిజానికి చాలా సీరియస్ ఇష్యూ ఉంది కుటుంబాల్లో. అవునవును. ఈ సీరియస్ ఇష్యూని ఎంటర్టైనింగ్గా చెప్పే ప్రయత్నం ఏదో జరుగుతోంది అని అనిపిస్తోంది. ఓకే. ఈ ఆదర్శ కుటుంబం అనే టైటిల్ ఆల్రెడీ ఇంతకుముందు అక్కినేని నాగేశ్వరరావు గారు వాడారు. ఓకే. పిఏపి బ్యానర్లో ప్రత్యేగాత్మ గారి డైరెక్షన్లో నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన సినిమా, జయలలిత హీరోయిన్. ఆ సినిమాలో కథ ఏంటంటే అందరూ కలిసి ఒకే రూఫ్ కింద ఉండాల్సిన అవసరం లేదు, విడివిడిగా కూడా ఉండొచ్చు, ఏమీ కాదు, అంటే సఫకేటివ్గా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరి జీవితాలతో వారు ఉండి సరదాగా ఎప్పుడైనా కలుసుకుని ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ అలా ఉండొచ్చు. దాన్ని కూడా ఆదర్శ కుటుంబం అనే అంటాం మనం. ఒకే రూఫ్ కింద ఉండాలి అనే నిబంధన ఏం లేదు అని ఒక రకంగా అప్పటికే కుటుంబాలు వేరుపడిపోతున్నాయి. ఈ వేరుపడిపోతున్న కుటుంబ వ్యవస్థని ఆ సినిమాలో చూపించారు. అది అప్పటి ప్రపంచం. దానికంటే కొంచెం ముందు ఉమ్మడి కుటుంబం అనే సినిమా వచ్చింది రామారావు గారిది. ఆ ఉమ్మడి కుటుంబం సినిమాలో ఒకే రూఫ్ కింద ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, కష్టసుఖం పంచుకోవాలి అనేది కాన్సెప్ట్. ఓకే. నిజానికి ఉమ్మడి కుటుంబం సినిమా వచ్చే నాటికే ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ఉమ్మడి కుటుంబం సినిమా వచ్చింది. దాని తర్వాత వచ్చిన సినిమా ఆదర్శ కుటుంబం. ఇప్పుడు ఆ టైటిల్ ఇక్కడ పెట్టాడు ఈయన. అవును. ఇప్పుడు కుటుంబాల్లో ఇంకొక మార్పు వచ్చింది. ఈ కొత్త మార్పుని ఈ సినిమాలో ఏమైనా చర్చించబోతున్నాడా త్రివిక్రమ్ అనేది ఒక గెస్ అంతే. దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్తాడు ఆయన. నిజానికి ఉమ్మడి కుటుంబం సినిమా కూడా ఎంటర్టైనింగ్గానే నడుస్తుంది. ప్రతి సినిమాలోనూ, అంటే ఆ రెండు సినిమాల్లోనూ చివరి కొడుకు క్యారెక్టర్ కీలకం. ఉమ్మడి కుటుంబంలోనూ ఆ కుటుంబంలో చివరి కొడుకు ఎన్టీఆర్. ఇదే కథతో తర్వాత రోజుల్లో కృష్ణ గారు ఒక సినిమా చేశాడు, పండంటి కాపురం అని. అదే కథతో చిరంజీవితో గ్యాంగ్ లీడర్ అనే సినిమా వచ్చింది. దానికి ముందు బొమ్మరిల్లు అనే సినిమా కాన్సెప్ట్ కూడా అదే, మురళీమోహన్తో చేసిన బాపినేటి గారి సినిమా. ఇలా ఇవన్నీ పాడి ఆవు లాంటి సబ్జెక్టులు అనేవాడు రామారావు గారు. అంటే ఈ పండంటి కాపురం సినిమా టైంలో ఆ సినిమాకి పెట్టుబడి పెట్టమని కృష్ణ గారిని అడిగాడు ఆయన, ప్రభాకర్ రెడ్డి గారు, పార్ట్నర్షిప్ తీసుకోమని. అడిగినప్పుడు రామారావు గారు గనక పెట్టమంటే పెడతానన్నాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పారు. చెప్తే బాగానే ఉంది, ఇది ఉమ్మడి కుటుంబం కథే కదా, జనం చూస్తారు దీన్ని అని చెప్పి ఆయన చెప్పిన మాట ఏంటంటే,
మన జీవితాల్లో ఏదైతే కోల్పోయామో అది తెర మీద చూసి ఇన్స్పైర్ అవుతాం. ఇది జనాల వీక్నెస్. ఉమ్మడి కుటుంబం సినిమా హిట్ అవడానికి కారణం అదే. కాబట్టి ఇలాంటి సినిమాల మీద డబ్బులు పెట్టండి, ఏమీ కాదు, డెఫినెట్గా హిట్ అవుతుంది అని చెప్పాడు ఆయన. ఆయన మాట మీద భరోసాతో డబ్బులు పెట్టారు, అది నిజంగానే హిట్ అయింది. అందుకని ఆ సద్దినోత్సవ సభకు ఆయన్నే చీఫ్ గెస్ట్గా పిలిచారు, ఎన్టీఆర్ని. కాబట్టి ఇప్పుడు ఆదర్శ కుటుంబం అంటున్నాడు ఈయన. ఈ ఆదర్శ కుటుంబంలో చెప్పబోయేటువంటి విషయాలు, ఇది నిజానికి చాలా డిస్కస్ చేయవలసినటువంటి పాయింట్. ఈ టాపిక్తో ఎవరైనా సినిమా తీస్తారా అని ఎదురు చూస్తున్న సందర్భం. ఓకే. నిజంగానే కథ కొత్త ప్రపంచంలో కుటుంబాలు ఎలా ఉన్నాయనేది కనుక చెప్పదలుచుకుంటే ఇది డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. ఎంటర్టైనింగ్గా చెప్పడానికి బోల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ అన్నీ కీలకంగా పట్టుకొచ్చి త్రివిక్రమ్ నడిపితాయి. అంటే గతంలో వీళ్ళు వర్క్ చేసినటువంటి సినిమాలు ఉన్నాయి 2. మీరు కాంబినేషన్లో విజయభాస్కర్ డైరెక్షన్లో మల్లీశ్వరికి పనిచేశారు, అంతకుముందు నువ్వు నాకు నచ్చావుకు పనిచేశారు. ఆ 2 సినిమాలు చాలా పెద్ద హిట్లు. అవును. త్రివిక్రమ్ కంట్రిబ్యూషన్ ఆ 2 సినిమాల్లోనూ చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండటం అంటే ఇన్ ది సెన్స్ ఆయన స్క్రిప్ట్లో భాగస్వామి, అలాగే డైలాగ్ రైటర్ కూడా. ఆ 2 సినిమాల డైలాగ్స్కి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ రిపీటెడ్గా ఆ సీన్స్ చూస్తూ ఉంటారు. చాలా సీరియస్ వ్యవహారాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పడం 2 సినిమాల్లోనూ జరిగింది. అవును. అదే ఈ సినిమాలో కూడా జరుగుతుంది అనేది ఒక అంచనా. వెంకటేష్తో త్రివిక్రమ్ ఎప్పుడో సినిమా తీస్తాడని అనుకున్నారు అందరూ, ఎందుకంటే ఆ 2 పెద్ద హిట్లు. కాబట్టి తను డైరెక్టర్ అయిన తర్వాత మొదటి సినిమా తరుణ్తో చేశాడు. ఇమ్మీడియట్గా వెంకటేష్తో చేస్తాడని అందరూ అనుకున్నారు, కానీ తను అటు వెళ్ళిపోయాడు. అవును. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఆ దిశగా కదిలింది. ఎప్పుడైతే బిగ్ రేంజ్కి వెళ్ళిపోయాడో ఇంకా వెంకటేష్తో సినిమా ఏం చేస్తాడు త్రివిక్రమ్ అనుకున్న టైంలో ఇప్పుడు ఈ సినిమా అనౌన్స్ చేయటము, కాంటెంపరీ సొసైటీ గందరగోళంలో ఉండటము, ఈ సొసైటీని రిప్రజెంట్ చేస్తూ ఆయన ఎలా తీస్తాడు అనేది క్యూరియాసిటీ. ఓకే, సూపర్. ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యే సినిమా అనేది అనిపిస్తోంది. చూడాలి. రాధాకృష్ణ గారు ప్రొడ్యూసర్ మళ్ళీ. ఇది హాసిని అండ్ హారిక బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. ఆ బ్యానర్లో వచ్చిన ప్రతి సినిమా మంచి అనుభవాన్నే మిగిల్చింది. ఓకే, వాళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు. సో ఇది డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ సినిమాకి ఈరోజు అంకురార్పణ జరిగింది అని అనిపిస్తోంది. చూద్దాం. ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయింది. అవును, సమ్మర్లో రిలీజ్ అంటున్నారు. అవును, స్పీడ్గా సమ్మర్కి మంచి సినిమా అవుతుంది డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ.